హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మ. ఇలాంటి ఎండుమిరపకాయ తొడిమల్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా మనం ఇలాగా రవ్వలు కానీ పిండ్లు కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి పురుగు పట్టకుండా మనం ఆ ఎండుమిరపకాయ తొడిమలని రవ్వలో కనుక వేసి పెట్టామనుకోండి, అది పాడవకుండా తొందరగా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, కల్లుప్పుని మనం ఎంత జాగ్రత్తగా స్టోర్ చేస్తున్నా కూడా లైట్గా చెమ్మ అనేది వస్తూనే ఉంటుంది కదండి. సో అలా రాకుండా ఈ కోకోనట్ షెల్స్ ఉంటాయి కదండి, కొబ్బరి చిప్పలు, వీటిని ఇందులో పెట్టేసుకున్నామనుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నామనుకోండి, అది చెమ్మ రాకుండా చక్కగా డ్రైగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మాయిశ్చరైజరు ఇది చాలా లెంత్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనం ప్రెస్ చేయగానే చాలా ఎక్కువ పడిపోతుందండి. హ్యాండ్ వాష్ అయినా కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్ అనేది. మనం ఇలాగా ఒక స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ నెక్ దగ్గర ఇలా వేసామనుకోండి, మనం స్క్వీజ్ చేసినప్పుడు చాలా తక్కువగా పడుతుందన్నమాట. వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ట్రావెలింగ్లో గోల్డ్ జ్యువెలరీ అనేది తీసుకెళ్తూ ఉంటాం కదా, వీటిని సేఫ్గా తీసుకెళ్ళడానికి ఒక మంచి టిప్ని అయితే చెప్తానండి. నేను ఇక్కడ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ తోటే చూపిస్తున్నానండి. ఇలాగా ఒక నాప్కిన్ తీసుకొని ఈ పిన్నీసులు ఉంటాయి కదా, పిన్నీసులకి ఈ గొలుసును అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని దీనిని మనం ఆ నాప్కిన్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం అన్ని గొలుసుల్ని పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నామనుకోండి, చక్కగా ఉంటుందన్నమాట. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, చలికాలంలో మనం వాటర్ బాటిల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, మళ్ళీ సమ్మర్ వరకు యూజ్ చేయం కదండి. సో ఇలా పక్కన పెట్టడం వల్ల బాటిల్స్ అనేవి బాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. సో అలా రాకుండా ఉండడానికి ఇది కరక్కాయ అండి. దీనిని మనం ఈ బాటిల్లో కనుక వేసి పెట్టుకున్నామనుకోండి, 6 months తర్వాత ఓపెన్ చేసినా కూడా మంచి వాసన అనేది వస్తుందన్నమాట. ఒకవేళ అది లేకపోయినా ఇలాగా ఒక 4-5 లవంగాలైనా వేసుకోవచ్చండి. ఇవే కాదండి, మనం బిర్యానీలో యూస్ చేసే మసాలా దినుసులు ఏవైనా వేసుకోవచ్చు అనమాట. లైక్ మరాఠీ మొగ్గ, లేదంటే బిర్యానీ ఆకు, ఇలా ఇవైనా వేసి పెట్టుకోవచ్చు అనమాట. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఇలాగా పాడైపోయిన టమాటాలు తీసుకున్నానమాట 2. మనం ఇవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా చూడండి దీన్ని ఇలా కట్ చేస్తున్నానండి. దీని మీద ఇప్పుడు కొద్దిగా నార్మల్ సాల్ట్ అనేది వేస్తున్నానమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. కొద్దిగా డిష్ వాష్ జెల్ని కూడా యాడ్ చేస్తున్నానమాట. ఇప్పుడు చూడండి, ఇలాంటి రాగి పాత్రలు ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను తోమి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా క్లీన్ అవుతుందండి. చింతపండుతో తోమొచ్చు కదా, నిమ్మకాయతో తోమొచ్చు కదా, పీతాంబరితో తోమొచ్చు కదా, ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నానండి. నేను ఇదే వాడండి అని మాత్రం చెప్పట్లేదు, అది మీ ఇష్టం. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న మరకలు ఉన్నాయనుకోండి, ఒక్కసారి మనం స్క్రబ్బర్ తోటి రుద్దేసామనుకోండి, నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను వాటర్లో క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.